బాలరాజు గారు, ఇది కూడా భారతీయ జనతా పార్టీతో మాట్లాడుకొని కేసీఆర్ కేసు ముగించుకున్నట్టు కనిపిస్తుంది అనేది చరణ్ కౌశిక్ గారి ఒక కొత్త వాదన. ఇప్పుడు నిన్నటి వరకు అరెస్ట్ చేయకుంటే బీజేపీ అని ఒకసారి, అరెస్ట్ చేస్తే బీజేపీ బీఆర్ఎస్ అని ఒకసారి, ఇప్పుడు ఈ కేసులో క్లియరెన్స్ వస్తే కూడా దీని వెనుక కేసీఆర్ భారతీయ జనతా పార్టీ మాట్లాడుకొని ఇది క్లియరెన్స్ చేశారు అనే చర్చ. ఎలా చూస్తారు మీరు ఈ కేసుని, ఎలా చూస్తారు? ఇప్పుడు కళ్యాణ్ గారు, ముందుగా మీకు 10 టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలకి నమస్కారం. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, కేసీఆర్ గారు కావచ్చు, మా కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మా పార్టీ నాయకత్వం అంతా కూడా ఏదైతే కవిత గారి మీద ఏదైతే లిక్కర్ కేసు అనే ఆరోపణ తీసుకొచ్చినారో అది కవిత గారిని టార్గెట్ చేసినట్టుగా కనిపించలేదు, కేసీఆర్ గారిని టార్గెట్ చేసినట్టుగా కనిపించింది. కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఆలోచన చేసింది, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలనే ప్రయత్నం చేసింది అనే అంశాన్ని స్పష్టంగా అనేక మార్లు టీవీ చర్చలో చెప్పినాం. అదేవిధంగా కేసీఆర్ గారిని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తే ఎక్కడ తెలంగాణ ప్రజలు ఈసడించుకుంటారు అని చెప్పేసి కవిత గారిని టార్గెట్ చేశారు, కవిత గారిని కావాల్సుకొని ఆ కేసులో ఇరికిచ్చారని చెప్పినాం. అదే క్రమంలో మేమేమంటామంటే, ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళేమో అన్యాయంగా అక్రమంగా ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు కేజ్రీవాల్ ని కేసులో ఇరికించింది, కావాల్సుకొని ఇరికించిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి ఖండిస్తాడు కేజ్రీవాల్ అరెస్ట్. అదే కేసులో కవిత గారి అరెస్ట్ అయితే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కవిత లిక్కర్ రానని చెప్పేసి కవితను రకరకాల పదాలతోటి కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఏ విధంగా దుష్ప్రచారం చేసినా మనం చూసినాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ కేసీఆర్ గారే, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి టార్గెట్ కేసీఆర్ గారే. కాబట్టి ఇద్దరు కలిసి ఒక అస్త్రాన్ని, ఒక ఏదైతే వెపన్ గా ఉన్నటువంటి తెలంగాణ ప్రయోజనాలు కావచ్చు, భారతదేశ ప్రయోజనాలని ఎక్కడైతే బయటికి వెళ్ళే క్రమంలో, అంటే ఎప్పుడైతే టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయినప్పుడు భారత రాష్ట్ర సమితిగా కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఆలోచన విధానం కావచ్చు, కేసీఆర్ గారి స్పీచ్ పవర్ కావచ్చు, కేసీఆర్ గారి లాంగ్వేజ్ లో ఉన్న పట్టు కావచ్చు, ఈ దేశంలో నాకు తెలిసి కేసీఆర్ గారు మాట్లాడినంత అనర్గళంగా హిందీ కావచ్చు, ఉర్దూ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఈ 3 భాషలలో అద్భుతంగా మాట్లాడి తెలంగాణ వనరులే కావచ్చు, భారతదేశం భౌగోళిక నైసర్గిక స్వరూపం సంబంధించి కావచ్చు, అనేక అంశాల మీద పట్టున్న నాయకుడు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ గారు మళ్ళీ 3వసారి గెలిచినట్టయితే కేంద్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటాడు. కాబట్టి కేసీఆర్ ని బదనాం చేయాలనే టార్గెట్ భారతీయ జనతా పార్టీ పెట్టుకుంటే ఆ భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఆసరాగా కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడ్డది. ఆ క్రమంలోనే ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని బదనాం చేయడంలో సక్సెస్ అయినారు. దాన్ని మద్యం సంబంధించినటువంటి కేసుని మాత్రం ఆసరాగా ఉపయోగించుకున్నారు. సార్, ఎవరైనా అనొచ్చు, ఇవాళ 10 టీవీ ద్వారా చెప్తా ఉన్నాను, ఎవరికైనా ఆడవాళ్ళు ఉంటారు, ఆడపడుచులు ఉంటారు. ఇవాళ కవిత గారు కూడా ఓకే, మాతో విభేదించినప్పటికీ, మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ ఆ రోజు వాళ్ళ కుటుంబం పడ్డ మానసిక క్షోభ కావచ్చు. ఇవాళ హరీష్ రావు గాని, కేటీఆర్ గారు కానీ, మా పార్టీ నాయకత్వం అంతా కూడా మేము కవిత గారికి అండగా ఉన్నాం. ఈ రోజు అండగా లేరని కవిత గారు మాట్లాడొచ్చు మాతో విభేదించి, కానీ ఆ రోజు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మా పార్టీ నాయకత్వం, ఒకవైపు కేసీఆర్ గారు ఎంత మానసిక క్షోభకు గురైనో మాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళతో సన్నిహితంగా ఉండి పార్టీలో సుమారు 15-16 సంవత్సరాలుగా ఉద్యమం నుంచి వారితో. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ బాలరాజు గారు, సరే మీరు చెప్తున్న ప్రకారం కేసీఆర్ అప్పుడు దెబ్బతీయడానికి కవితను అరెస్ట్ చేశారు, ఒప్పుకుందాం. ఇప్పుడు కేసు క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి దాన్ని ఒప్పుకోవాల్సిందే మనం. ఆ దెబ్బ తగిలింది మీకు, బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ తగిలింది, మీరు గద్దె దిగారు. కానీ ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని గద్దెనెక్కకుండా చేయడానికి బయలుదేరిన కవితకి ఈ వచ్చిన క్లీన్ చిట్ అడ్వాంటేజ్ కదా, అది మళ్ళీ బీఆర్ఎస్కి ఇబ్బందికరం కదా మరి? ఎందుకు సార్ దానికి ఏమంటారు సార్? ఇప్పుడు ఆ రోజు మీరు చెప్పింది వాస్తవమైంది కదా. ఈ రోజు కవిత గారు మాతో లేకపోవచ్చు, కానీ కవిత గారి మీద వచ్చిన ఆరోపణల మీద బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, కేసీఆర్ గారు, మా పార్టీ వర్క్ కేటీఆర్ గారు, మా కీలక నేత. నేను అంటున్న పాయింట్ అది కాదు. కవిత గారికి క్లీన్ చిట్ వచ్చింది కాబట్టి ఆమె ఇంకా అగ్రెసివ్ గా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఆమె టార్గెట్ బీఆర్ఎస్ ను గద్దెనెక్కకుండా చేయడమే కాబట్టి మీకు ఇంకొక ప్రతిపక్షం, బలమైన ప్రతిపక్షం కవిత వస్తుంది కదా ఇప్పుడు. అంటే బీజేపీ, కాంగ్రెస్ తో పాటు కవితకి క్లీన్ చిట్ రావడం వల్ల ఆమె ఇంకా అగ్రెసివ్ గా ముందుకు పోయే ఛాన్స్ ఉంది సార్. ఇప్పుడు కవిత గారి యొక్క పార్టీ కావచ్చు, కవిత గారికి సంబంధించిన జాగృతి కావచ్చు, వారు ముందుకు పోవడంలో ఎవరైనా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైనా దాన్ని ఆహ్వానిస్తారు. కానీ అది బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ ఎందుకు అనుకుంటారు? గతంలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయొచ్చు కదా. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వము, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఆరోపణలు చేసిందండి? అనేక రకాల ఆరోపణలు చేసింది కదా. ఒక మహిళను చూడకుండా, ఒక మాజీ పార్లమెంట్ సభ్యురాలను చూడకుండా, ఎమ్మెల్సీని చూడకుండా,
ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కూతురని చూడకుండా చాలా ఆరోపణలు చేశారు కదా, రకరకాల మాటలు పెట్టారండి, రకరకాల మందు బాటిళ్లతోటి సారా ప్యాకెట్లతోటి. ఇదే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, ఇదే భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ చేయడం కోసము, మా అధినాయకుడిని మానసిక క్షోభ గురి చేయడం కోసము ఎన్ని రకాల ప్రచారాలు చేశారు, విష ప్రచారాలు. ఆ విష ప్రచారాలన్నీ ఆ రోజు మేము ఖండిస్తూ వస్తా ఉంటే మమ్మల్ని హేళనగా చూశారండి. మాలాంటి వాళ్ళు మేము అధికార ప్రతినిధులుగా ఉండి టీవీలలో మాట్లాడుతూ ఉంటే కీళ్ళే మాట్లాడతారా, ఈ లిక్కర్ కుంభకోణం వాళ్ళు, ఈ లిక్కర్ దాంట్లో అని చెప్పి మమ్మల్ని ఏళ్ళని చూశారు, మీరు చదువుకున్న వాళ్ళని ఏళ్ళని చూశారు. కాబట్టి ఇలా మాకేదో అది ఏదో మైనస్ అయిద్దని చెప్పేసి మీరు అనవద్దు. డెఫినెట్ గా ఆ రోజు మేము వాదించింది వాస్తవం, కవిత వెనకాల నిలబడ్డది వాస్తవం, మానసిక క్షోభ అనుభవించింది కేసీఆర్ వాస్తవం. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కావాల్సుకొని కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలీనపరచాలని చేసిన మాట ఆ రోజు చెప్పింది. ఇవాళ సిబిఐ ఏదైతే ఆధారాలు ఇవ్వకుండా, ఎవిడెన్స్ నిరూపించకుండా కోర్టు కొట్టివేసిందో ఇవన్నీ కూడా వాస్తవాలను తేలినప్పుడు అది బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకు బీఆర్ఎస్ ఇవాళ చేసిరంటే దేశవ్యాప్తంగా కేసీఆర్ గారు పోయింది కదా, దేశవ్యాప్తంగా ఎన్ని టీఎంసీలు నీళ్ళు వస్తుందో చెప్పగలిగింది కేసీఆర్ గారు, దేశవ్యాప్తంగా ఎట్లా కరెంట్ ఇవ్వగలిగిందో చెప్పగలిగింది బీఆర్ఎస్ పార్టిని పెట్టి. ఒకవేళ కేసీఆర్ గాక మహారాష్ట్ర అందుకని కేసీఆర్ గారి దేశ్ కి నేత కాకుండా అడ్డుకున్నారంట ఈ కేసుతో, అంతేనా? 100% అండి, దేశ్ కి నేత కాకుండా అడ్డుకున్నారు. కేసీఆర్ గారు ఇప్పటికి కూడా చెప్తున్నారు సార్ మీ టీవీ ద్వారా, కేసీఆర్ గారు చేసిన త్యాగాన్ని, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని, కేసీఆర్ గారు తెలంగాణ కోసం తన చావు నోట్లో తలకాయ పెట్టి ఎంత త్యాగం చేసిందో, కేసీఆర్ త్యాగాన్ని, కేసీఆర్ గారి నాలెడ్జ్ ని, కేసీఆర్ గారి ముందు చూపును దేశ రాజకీయాల్లో లేకుండా చేసిరు, తెలంగాణలో కూడా లేకుండా చేసిరు. ఆ రెండిట్లో భాగస్వాములు భారతీయ జనతా పార్టీ 50% అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 50% చేసింది సార్. ఇవాళ మేము ఇవాళ కవిత గారు కడిగిన ముత్యాలాగా బయటకు వస్తామని చెప్పేసి అనేక మార్లు చెప్పారు. ఇందులో కూడా మోడీయే క్లీన్ చిట్ ఇచ్చారు, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేది మళ్ళీ కాంగ్రెస్ వాదన. ఇక సార్ ఇప్పుడు మేము ఏమంటామంటే, ఒకవేళ ఇప్పుడు కేజ్రీవాల్ కూడా ఇచ్చారు కదా క్లీన్ చిట్, కేజ్రీవాల్ కూడా బీజేపీతో కలిశాడని ఆయన అనుమానం పడుతున్నాడు, బీజేపీతో అండర్స్టాండింగ్ వచ్చాడని. ఇండియా కూటమిలో ఉన్నారు కదా, ఇండియా కూటమిలో ఉన్నారు కదా కేజ్రీవాల్ గారు, కళ్యాణ్ గారు. ఇవన్నీ కూడా అసంబద్ధమైన వాదనలు చేయడం కాదు, కానీ కాంగ్రెస్ పార్టీని పెద్ద పట్టించుకున్నట్టుగా భారతీయ జనతా పార్టీ కనపడలేదు దేశవ్యాప్తంగా ఇప్పుడు కూడా. కానీ ప్రాంతీయ పార్టీలను మాత్రం కిల్ చేసిన మాట వాస్తవం. ఎందుకంటే ఢిల్లీలో కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, అదేవిధంగా బీహార్ లో ఆర్జేడీ, ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ, అదేవిధంగా తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ, ఇవన్నీ కూడా కీలకమైన నాయకులు, చరిస్మా ఉన్న నాయకులు. వీళ్ళందరికీ ఒక నాయకత్వ గొడుగును తీసుకొచ్చే బాధ్యతను కేసీఆర్ గారు ఎప్పుడైతే నెత్తినెత్తుకున్నాడో, అంటే దేశంలో ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ఈ కాంగ్రెస్ మరియు బీజేపీ ఇద్దరు కలిసి కూడా తోడు దొంగలై ప్రాంతీయ పార్టీని నిలవకుండా చేస్తా ఉన్నారు. ఆ ప్రాంతీయ పార్టీని నిలవకుండా చేయడం కోసమే ఈడీలు కావచ్చు, సిబిఐలు కావచ్చు, అన్ని రకాల యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటూ జేబు సంస్థలుగా మార్చుకొని దొందే సార్. వీరు తక్కువ వారు ఎక్కువ అని కాదు, రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీని నిలవకుండా చేయాలి. అటు తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, సమాజ్వాదీని కావచ్చు, ఆర్జేడీని కావచ్చు, అదేవిధంగా ఆప్ పార్టీని కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు మీరు ఢిల్లీలో అది శరద్ పవార్ సంబంధించిన పార్టీని కావచ్చు, అన్ని పార్టీల్ని ఏ కథం చేయాలనే ఆలోచన విధానం ఈ రెండు పార్టీలకు ఉంది. అది పెద్దన్న పాత్రను బీజేపీ పోషిస్తే చిన్నన్న పాత్రను కాంగ్రెస్ పార్టీ పోషించింది. తానా అంటే తందాన అనడం. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని, ఇవాళ ముక్కు నేలకు రాసి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి. కవిత గారి మీద చేసిన ఆరోపణలు ఏదైతున్నాయో, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద చేసిన మీరు ఆరోపణలు ఏదైతున్నాయో, కేసీఆర్ గారి మీద చేసిన ఆరోపణలు ఏదైతున్నాయో క్షమించండి, మేము చెవులు పట్టుకొని కింది బింగిల్ తీయండి. మీరు దయచేసి ఏం మాట్లాడిరండి కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏమని మాట్లాడిరు? ఆ రోజు కవిత గారు చెయ్యని తప్పుకు పోతురని చెప్పేసి కేసీఆర్ అంటే లేదు అని చెప్పి ఎప్పుడు ఇదే మాట కదా. బీఆర్ఎస్ ఒకటైంది, బీజేపీ ఒకటైంది, ఎవరు ఒకటైందో హుజరాబాద్ ఎలక్షన్ లో తేలలేదా? ఎవరు ఒకటైందో నీకు మునుగోడు ఎలక్షన్ లో తేలలేదా? ఎవరు ఒకటైందో 2018 లోక్సభ ఎలక్షన్ లో నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ పార్లమెంట్ లో తేలలేదా? ఎందుకు మాట్లాడతారు ఇవన్నీ కూడా? మేము తెలంగాణ ప్రయోజనాలు కొట్టాడింది బీఆర్ఎస్, తెలంగాణ ప్రయోజనాలకు ఒక వాచ్డాగా ఉన్నది కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ నాయకత్వాన్ని బలి చేయాలి. కేసీఆర్ నాయకత్వాన్ని ఇక్కడి నుంచి ఎల్లగొడితేనే మా వనరులు దోసుకోవచ్చు, ఢిల్లీకి మూటలు అప్పచెప్పవచ్చు. 1000 కోట్ల రూపాయలు కేరళ ఎలక్షన్ల కోసం రెడీ చేసేటువంటి సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరు ఇచ్చిరండి వీళ్ళకు? కాంగ్రెస్ పార్టీకి 1000 కోట్ల రూపాయల ఒక్కొక్క మంత్రి 35 నుంచి 40 కోట్లు రెడీ చేయాలని చెప్పేసి ఏఐసీసీ ఆఫీస్ లో క్యాబినెట్ మీటింగ్ పెడతారా? ఇదేనా తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టినట్టు కాదా? ఇది
ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ కాపాడుతున్నట్ట కళ్యాణ్ గారు? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతుందని చెప్పేసి అనేక మార్లు కేసీఆర్ గారు చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మలేకపోయారు. ఆ రోజు ఎలక్షన్ సమయంలో నమ్మలేక ఓట్లేసారు. ఇలా ఏం జరుగుతుంది? ఢిల్లీ ఏఐసీసీ ఆఫీస్ లో కేబినెట్ మీటింగ్, ఒక్కొక్క మినిస్టర్ కు 40 కోట్ల రూపాయలు కేరళ ఎలక్షన్ లో ఇవ్వాలి, 500 కోట్లు రేవంత్ రెడ్డి రెడీ చేయాలి. ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు? ఒక్క నిమిషం బాలరాజు గారు, ఒక్క నిమిషం. నిజమే, ఢిల్లీలో క్యాబినెట్ మీటింగ్ ఏందండి, మంత్రులంతా పోయి అక్కడ నాకు ఆ సీన్ కూడా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మల్లికార్జున ఖర్గే వీళ్ళంతా కూర్చొని ఉంటారు. మహేష్ కుమార్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి అండి, బట్టి విక్రమార్క, ఆయన నిలబడి చేతులు కట్టుకొని ఉన్నాడు అక్కడ వెనక. సార్ దయచేసి మాట్లాడేటప్పుడు ఫోటో మీకు చూపిస్తా, చూపియాలా? ఫోటో చూపియాలా? మా కాంగ్రెస్ పార్టీ సమ్మె మీటింగ్ పెట్టుకున్న వీళ్ళ వాళ్ళు తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి దయచేసి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బాలరాజు గారు ఏమో వేగి మాటలు ఏదైనా 1000 కోట్ల రూపాయలు మీరు అవినీతి పాల్పడరు కాబట్టి మీ అకౌంట్ లో 1600 కోట్లు ఉన్నాయి సార్. మా అకౌంట్ లేదు, జాతీయ స్థాయి అకౌంట్, జాతీయ స్థాయి అకౌంట్. అవినీతి దయచేసి నేను బాలరాజు గారు ఏం మాట్లాడుతుండే 1000 కోట్లకి మీరు వేగం ఇక్కడ ఆధారం లేదు చెప్పు. ఆడ కేబినెట్ సమావేశం జరిగిందా? కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగితే మహేష్ కుమార్ గౌడ్ గారు, మా ఎంపీలు అందరూ ఉంటే దాని కేబినెట్ సమావేశం చెప్పి మీరు ఎట్లా? మీకు నమస్తే తెలంగాణ ఉంటాయి, టీ న్యూస్ ఉంటాయి, మీ అకౌంట్ 16 కోట్లు, ఢిల్లీలో ఆఫీసులు ఉంటాయి, హైదరాబాద్ ఆఫీసులు ఉంటాయి, మండలాల్లో జిల్లాలో ఆఫీసు ఉంటాయి, మీకు అందరికి మామూలు ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 40 సంవత్సరాలు పాలించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉంటాయి. అవినీతి కాంగ్రెస్ పార్టీ అవినీతి ప్లీజ్ కళ్యాణ్ గారు, అరే ఆపాలి మీరు జరిసేపు ఆపితే చెప్పండి చెప్పండి. ఏది పడుతుంది ఒక్క నిమిషం కళ్యాణ్ గారు. మానవరుల కేంద్రంలో ఎంసీఎస్ క్యాడీలో 10 కోట్లు ఖర్చు పెట్టి మీరు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు కదా, 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మానవుల కోసం ఫుట్బాల్ స్టేడియం కట్టారు కదా, ఎవరి కోసం కడుతున్నావు? అందులో బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉన్నాయా? బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయా? అదేవిధంగా ఎన్ని దర్వాజాలు ఉన్నాయా? ఎవరి కోసం కడుతున్నావు రేవంత్ రెడ్డి గారు? ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాడు, ఒక్క నిమిషం మాతో పాటు డిబేట్ లో జన అవుతున్నారు. ఒక్క నిమిషం బాలరాజు గారు, ఒక్క నిమిషం ఆగండి. మొత్తానికి మనోజ్ గారు ఆనందంతో మాట్లాడచ్చు తప్ప ఆవేశంతో మాట్లాడచ్చు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కేసీఆర్ గారి ఆలోచన విధానంతో, కేసీఆర్ గారి సూచనతోటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేమందరం కార్పొరేషన్ చైర్మన్ గా ఆ రోజు పనిచేస్తున్న వాళ్ళము, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ పార్టీలో ఉన్న ప్రతి సభ్యుడు కేసీఆర్ గారిని సూచనతోటి ఒక కుటుంబ సభ్యుడు కవిత గారి మీద జరుగుతున్న ఆరోపణల మీద మేము స్పందించినాం సార్. మళ్ళీ మా మీద బదనాం చేయడం కోసం ఎవరితో మిలాఖత్ అయ్యారో మాకు తెలియదు, ఎవరితో కలిసి మాట్లాడుతుందో మాకు తెలియదు. ఇవాళ కూడా మళ్ళీ అదో ఆరోపణలు చేస్తే కేసీఆర్ గారు, హరీష్ రావు గారి యొక్క సైనికులు, కేసీఆర్ గారి సైనికులు అమ్మ వాళ్ళు ఎందుకు మాట్లాడతారు అట్లా? మేము కవిత గారు మనం వేరుగా చూడట్లే. ఈ రోజు మాకు పార్టీతో విభజించవచ్చు, పార్టీతోని బయటికి వెళ్ళి పార్టీ పెట్టుకోవచ్చు, కానీ కేసీఆర్ గారు నాయకత్వం అంతా కూడా కవిత గారు వెనకాల నిలబడ్డది అనేది వాస్తవం. మళ్ళీ చెప్తా ఉన్నా.